సార్ నమస్తే. మీ పేరు సార్? నా పేరు భాషకర్ల నరేంద్ర రెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం రామన్నపేట జిల్లా భువనగిరి యాదాద్రి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఎవరి పాలన అయినా పదవి మీద ఉన్నప్పుడు ఎవరి పని అయినా గంతే ఉంటుంది. నా పని కూడా, నేను కూడా ముఖ్యమంత్రి అయితే నా పని కూడా గంతే ఉంటుంది. అదంతా ఏం లేదు. ఏ పనికి హామీలు అవసరం లేదు. రైతుకైనా విద్యార్థులకైనా పెద్ద పెద్ద మనుషులకైనా ఎవరికైనా, పెద్ద మనుషులకు ఆరోగ్యము హాస్పిటల్ కరెక్ట్గా ఉండాలి, రైతుకు వాటర్ సప్లై ఉండాలి, విద్యార్థులకు విద్యా బోధన కరెక్ట్గా ఉండాలి. ఈ కరెక్ట్గా ఉన్నప్పుడు దేశమైనా బాగుపడుతుంది, ఏదైనా బాగుపడుతుంది. ఉచితాన్ని హామీలు ఇస్తే సోమర్థనంలో అవుతాం. ఇలా 10 రూపాయలు ఇచ్చిన అనుకో తీసుకుంటే దెబ్బగా ఖర్చు పెడతాను. నాకు రక్తంతో సంపాదించుకున్నాను అనుకో ఎంత లిమిటెడ్ ఖర్చు పెట్టాలో అంత లిమిటెడ్ ఖర్చు పెట్టుకుంటా. రక్తంతో ఇచ్చిన డబ్బు వేరే ఉంటుంది, సోమర్థనం వచ్చిన డబ్బు వేరే తిరుగుంటుంది. అదంతా ఏం లేదు. ప్రభుత్వం ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నా ఇదే స్థాయికి వస్తాం. అప్పులు గొప్ప చేస్తే గొప్పతనం కాదు, కరెక్ట్గా నడిపించుకున్నవాడే గొప్పోడు. మాటలు మస్తుగా తోటలు వెళ్తాయి, అవన్నీ అవసరం లేదు. అయినా మేము కూడా మా కక్కిరేణి గ్రామంలో ప్రజలు అందరూ చైతన్యవంతులు, ఎంత మూసికావలో ఉంది, మంచి పంటలు కూడా మంచిగా వంతులై పర్వాలేదు, మంచిగా ఉంది. మా కక్కిరేణి గ్రామానికి కావాల్సిన ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా కేసీఆర్ పాలన ఉన్నప్పుడు కూడా పల్లె వెలుగు బస్సులు నడిచేది, 3 సార్లు వచ్చేది. ఆ బస్సులు కూడా కరోనా టైం నుంచి బస్సులు కూడా తీసేసారు. అయితే నా ఒక్కనికి బండి ఉంది, నాకు ట్రాక్టర్ ఉంది, అన్ని విధాలు ఉంది. నాకు కడుపు నిండేది అంటే నీకు సరిపోదు. నాకు లేని బాధ ఏంది? వికలాంగులు ఉంటారు, చదువుకునే విద్యార్థులు ఉంటారు, ఇంకా జాబులు చేస్తూ ఉంటారు. బస్సు సౌకర్యం లేనప్పుడు ఊరి వెలుగెట్టవుతుంది. బస్సు సౌకర్యాలతోనే ఊరు డెవలప్ అవుతుంది. ప్రతి గ్రామానికి మా కక్కిరేణి గ్రామం ఉంది, ఇస్కీల గ్రామం, జనపల్లి గ్రామం. కక్కిరేణి గ్రామంలో 6,000 మంది జనాభా ఉంటుంది. ఇస్కీలలో అంతే ఉంటుంది. దగ్గర 12,000 14,000 మంది బస్సు వేస్తే బస్సుకు డీజిల్ మంది రావా? ఎందుకు బంద్ చేస్తారు? ఏ ఆఫీసర్లు కూడా మేము దగ్గర నెల రోజుల నుంచి బాధపడుతున్నాం. ఈ డిపో మేనేజర్ కలుస్తున్నాం. ఎందుకంటే భువనగిరి జిల్లా కలెక్టర్ కూడా చెప్పిండు, అరే పిల్లలకు ఇబ్బంది అవుతుంది, వెంబడే ఇమీడియట్గా బస్సు వేయాలని ఈ డిపో మేనేజర్ కూడా ఫోన్ చేసిండు. అట్లా కూడా స్పందిస్తలేరు. అంటే ఇలా కలెక్షన్గా కావాలంటే జనం గురించి, జనం బాగుపడాలని కాదు, డబ్బులు కావాలి. అంటే డబ్బులు అంటే జనం బాగాలేదే డబ్బులు వస్తాయా? జనం బాగుంటేనే డబ్బులు వస్తాయి. ఎంతసేపు ఉన్నా జనాన్ని కాపాడితే డబ్బులు ఇచ్చినట్టే. నువ్వు 10 రూపాయలు దానం ఇచ్చేయడం కదదు. ఆయన ఆరోగ్యం అన్ని విధాలు చూసుకుంటే, సుఖశాంతిలు మంచిగా ఉంటేనే, మంచిగా అన్ని విధాలు ఉన్నప్పుడే దేశం బాగుపడుతుంది. ఒక పల్లె బాగుపడుతుంది అంటే ఒక మండలం బాగుపడుతుంది, మండలం బాగుపడుతుంది, జిల్లా బాగుపడుతుంది, జిల్లా బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, మన భారతదేశం బాగుపడుతుంది. అట్లా ఉంటుంది. ఎంతసేపు ఉన్నా ప్రజలను కాపాడుకున్న ఎవరైనా సీఎం రేవంత్ రెడ్డి అవుతుంది, కేసీఆర్ అవుతుంది, ఇంకా వేరే ఎవరు వచ్చినా సరే అని ఎప్పటికైనా పనికి హానీలొద్దు, ఉచిత హానీలొద్దు. ఎవరి పండించిన పంటకు గిట్టుబాటు, చేసిన వృత్తికి గిట్టుబాటు చేసి చూపి, దోపిడీలను అరికట్టు. ఏ సమస్యను నిలదీసి చూసినప్పుడే ఈ దేశం డెవలప్ అవుతుంది. మేము కూడా ఇప్పటికీ ఎన్నిసార్లు డిపోకు బస్సు వేయాలని 8 సార్లు తిరిగినాం ఈ అప్లికేషన్ పెట్టుకొని. ఎందుకు అంటే ప్రజల గురించి. మేము నాకు ఉన్నది ఎకరం అయినా 10,000 ఖర్చు పెట్టాను. ఎందుకంటే ఓనాడు మొన్ననే ఎన్ని రోజులు అంటే మాట నెల రోజులు ఏమవుతుంది, కంటి వెలుగు అని వచ్చితే ఆ మోత్కూరుకు పోయిర్రు. ఒక పెద్ద మనుషులు 50-60 ఏళ్ళు ఉన్నోళ్ళు పోయి ఆపరేషన్ చేపించుకొని వచ్చారు. వాళ్ళ పరిధిలో ఉన్న హాస్పిటల్ కాడికే తీసుకొస్తారు వాళ్ళు. మళ్ళీ ఇంటికి ఎట్లా రావాలి? ఆ పెద్ద మనుషులు 7 గంటలు 8 గంటలకు వస్తే అక్కినేపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కాడ ఆడ దింపిపోతే కక్కిరేణి గ్రామానికి పోవాలంటే ఒక ఆటో ఉండదు. మారుమూల గ్రామం. వాళ్ళ పరిస్థితి ఏంది? 15 మంది 4 కిలోమీటర్ల దూరం నడవాలంటే దెబ్బలు పడాలి. ఆ బాధను తట్టుకోలేక మేము కూడా అరే మన ఊరికి కూడా ఎందుకు బస్సు ఉండొద్దు, మన ఊరు ఒక ఊరు కాదు 3 ఊర్లు డెవలప్ కావాలన్నా బస్సు సౌకర్యం ఉండాలని మేము అందరూ వేడుకుంటున్నాము. ఈ అప్లికేషన్ కూడా పెడుతున్నాం. ఈ ఎవరైనా సరే మన డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా సరే, ప్రభుత్వం అయినా సరే, ఇమీడియట్గా బస్సు 3 గ్రామాలకు బస్సు వేస్తే ప్రజలు కూడా సంతోషపడతారు. మన వేరే విధంగా కూడా మన గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మన బస్సు వల్లనే
ఒక బతుకు తెరువులు కూడా ఏర్పడతాయి. ఒకడు షాప్ పెట్టుకున్నాడో అది పెట్టుకున్నాడో ఏదో పెట్టుకున్నాడో బస్సులు నడిస్తేనే ఇలా నల్లగొండ రావాలంటే ఇది ఈడ బస్సు సౌకర్యాలు నడిచినాయి కాబట్టి నల్లగొండకు వచ్చినాము. బస్సు సౌకర్యాలు లేకపోతే నల్లగొండ కిందకి వస్తాము. ఈడ ఒక కలెక్టర్ ఆఫీస్ ఉంది కాబట్టి వచ్చినాము, ఆర్టీసీ డిపో ఉందని వచ్చినాము, ఒక వ్యవస్థ ఉంది కాబట్టి వస్తున్నాము. ఈ ఇట్లా నడుస్తేనే బస్సు సౌకర్యం నడుస్తుంది. ఎవరింటికి ఉంటే డెవలప్మెంట్ అవునా ఇది నల్లగొండ అవునా కాదు. ఎంతసేపు ఉన్నా ఒక బస్సు సౌకర్యాలు పల్లెటూరుకి బస్సులు వేయాలి, వేస్తేనే పల్లెటూరు జనాన్ని కాపాడాలి. తీసేసేటికి వేసేపాలన నుంచి వెళ్ళి బస్సులు పోయినాయి, కరోనా కాల్చలే బస్సులు పోయినాయి. ఎమ్మడైతే దీనికి స్పందించి ఎమ్మడే ఎమ్మెల్యే కానీ మన మినిస్టర్ కానీ ఎకరెడ్డి గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఎమ్మడే యాక్షన్ తీసుకొని పల్లెటూరులో బస్సు చేస్తేనే పల్లెటూరు జనం బాగుంటేనే అప్పుడు అంతా దేశం కూడా బాగున్నట్టే అర్థమని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? చిల్ల నరేష్. ఏం చేస్తుంటారు సార్? ఇప్పుడైతే ఉద్యోగం లేదు, ఖాళీగానే ఉన్నాం. ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాం. గ్రామం మండలం కక్కిరేని రామపేట మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన ఉచిత పథకాలు పెట్టిండు, అందరు సోమవారం తయారవుతారు. మద్యం బంద్ చేస్తున్నాడు, మద్యం విచ్చలవిడే అయిపోయింది. మద్యం గ్రామాలలో ఎక్కడ చూడ ఒక్కొక్క ఊర్లలో 20 బెల్ట్ షాపులు, 15 బెల్ట్ షాపులు ఎక్కువ పెరిగిపోయినాయి. ఇప్పుడు పనులు అనేవి ఏమన్నట్టు ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది సర్పంచ్ ఎలక్షన్లు పెడతాను, ఇంతవరకు సర్పంచ్ ఎలక్షన్ దిక్కేలేడు. ఏమైనా సమస్య ఉంది పోయి నువ్వు సెక్రటరీ కాడిపోతే నాకే లేని బాధ్యతల మీద పెట్టిర్రు, నేనేం చేస్తాయా, ఈ వాటర్ వస్తలేవన్నా నాకేం సంబంధం, సర్పంచ్ లేడు ఏం లేడు, నేను నాకే ఎత్తరాన్ని బరువు ఎత్తారు, ఏదో నేనే చేస్తున్నా, నేనే మొత్తం చేస్తున్నా అనే విధంగా ఉంది. ఆ పథకాలని పెట్టిండు, ముసలి వాళ్ళకు పింఛన్లని పెట్టిండు, లేని ఆశలు పెట్టిండు. ఆ ఆశలు వాళ్ళకు ఏదో వస్తుంది ఏదో అని ఇక భ్రమలో పడిపోతారు. ఆ ఇచ్చిన ఇవి కూడా సరైన టైంలో ఇస్తలేరు. అట్టర్ ఫ్లాప్ ఉంది ప్రభుత్వం పరిపాలన, అయితే అట్టర్ ఫ్లాప్ ఉంది, ఏది బాలే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కొంచెం ఆయన పెట్టుడే ఆయన రాంగే చేసిండు. అప్పుడు ఈ పథకాలు అప్పులు చేసిండు, ఆ అప్పులని ఇప్పుడు ఈయన అప్పులు చేసినని ఈయనకు తెలుసు. మరి అప్పులు 1,00,000 కోట్ల అప్పు ఉందని తెలిసి మళ్ళీ ఎందుకు ఈ హామీలు ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండు, మరి ఎందుకు ఇప్పుడు జూడా మోడల్ మాట్లాడుతుండు, జూడా మోడల్ ఎందుకు మాట్లాడుతుండు? నీకు తెలియదా? నీకు ఆ రోజు తెలియదా నీకు అంత అప్పు ఉందని? అప్పు తెలుసుగా, అప్పు తెలిసి మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను, మరి అయ్యాన్ని ఏమన్నా చేయలేకని చెప్పాలిగా. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, ఇంతవరకు ఓన్కి చేయలే మొత్తం చేసినా అని చెప్పుకుంటుండు, మొత్తం చేసుకున్నా అని చెప్తుండు. ఏడ పావులంతా అయిందా మొత్తం చేసినా అని చెప్పుకుంటుండు, చూడ మాటలు ఏమని మాట్లాడుతుండు. ఇదంతా కరెక్ట్ కాదు, బాలే, ప్రభుత్వం వేస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు జయ నరేష్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రజెంట్ మార్కెటింగ్లా చేస్తున్నాను, రీసెంట్గా ఎక్కాను. గ్రామం మండలం? నేను ఇక్కడ మండలంలో. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన గత ప్రభుత్వానికంటే అధ్వానంగా తయారైంది. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలలో నడుస్తుంది, మనకు అప్పు పుడతలేదు అనే విధంగా మాట్లాడుతున్నాడు. గతంలో ఇదే రాష్ట్రం నువ్వు ఎన్నికల ముందు వచ్చినప్పుడు కూడా రాష్ట్రం అప్పుల పాలలో ఉందని తెలుసు, అయినా కూడా లంక బిందెలు ఉన్నాయనేటువంటి ఆలోచనతోటి నువ్వు ఉన్నటువంటి మాట వ్యాక్తుర్యంతో నువ్వు ప్రచారం చేసి ఉచిత పథకాలను ప్రకటించి నువ్వు అధికారం వచ్చిన తర్వాతకి ఈరోజు రాష్ట్రం మొత్తం ఉట్టికుండలు ఉన్నాయి, అప్పు కూడా పుట్టలేదు అనేటువంటి వాదనలను నువ్వు నిరూపణ చేస్తున్నావు. ఇది ఒక అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని నేను ఎట్టెల్లదీయాలనే వాదనలో ఉన్నావు. ఇది ఒక భారాన్ని ఉద్యోగులపైన మరియు రిటైర్ అయినటువంటి ఉద్యోగులపైన సంవత్సరం 100 కోట్ల అటువంటి బిల్లులు అనేది పెండింగ్లో పడుతున్నాయి అంటున్నారు. మరి అదే సిచ్యువేషన్లో పెండింగ్లో పడుతున్నటువంటి అప్పులను తీర్చడానికి ప్రతి ఒక్క నాయకుడు అంటే ఇటు మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఈ మినిస్టర్ సంబంధించిన ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వారు లక్షలైనటువంటి శాలరీలు వస్తున్నాయి. మీరు అధికారానికి వచ్చింది ప్రజా సేవ చేయడానికి, ప్రజలలో ఉన్నటువంటి సమస్యలను తీర్చడానికి మాత్రమే కదా. మరి మీ యొక్క వచ్చేటువంటి నెలకు 1,50,000 అంటే దేశంలో గత ప్రభుత్వం చేసినటువంటి ఇలా ఏదైతే శాలరీలు ఉందో దేశంలో ఏ రాష్ట్రం తీసుకునేటువంటి శాలరీలను ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ మన తెలంగాణలో జరుగుతుంది. ఏ దేశంలో అటువంటి జీతాలు ఇక్కడ ఉంటున్నాయి. మరి అదే యొక్క జీతాలని ఒక మంత్లీ ఒక గ్రామానికి లేదా ఒక మండలానికి సంబంధించినటువంటి దానికి కేటాయించి దాని యొక్క సమస్యలను తీర్చడానికి సులువుగా ఉంటుంది కదా. కానీ మీకు వచ్చేటువంటి సౌకర్యాలు కానీ శాలరీలు కానీ మీ యొక్క అలవెన్స్ మొత్తం టోటల్గా మీరైతే అనుభవించగలుగుతారు. కానీ ప్రజల సమస్యల కాడికి వచ్చేసరికి రాష్ట్రం మొత్తం
మొత్తం అప్పుల పాలైంది, నేను లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా కానీ ఉట్టి బిందెలే ఉన్నాయని మాట్లాడుతున్నారు. మరి నువ్వు ఏదైతే పథకాలు ఫ్రీ పథకాలు ఇస్తున్నామని చెప్పారు, ఆరు గ్యారెంటీలు అని చెప్పారు, ఇచ్చే ముందు మీకు తెలియదా రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు ఎంత జరుగుతుంది, ఏం పోతుందనేది? నువ్వు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కొట్లాడేటువంటి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడివి, నీకు రాష్ట్రంలో ఎంత అప్పు అవుతుంది, రేపు నేను అధికారంలోకి వస్తే దీన్ని తీర్చగలనా లేదా అనేటువంటి ఆలోచన లేదా? ఆలోచన లేకుండానే నేను విపరీతంగా నేను ఉచితాలు ఇస్తానని చెప్పి ఎవరిని ముంచడానికి ఈరోజు అధికారంకి వచ్చి ఇప్పుడు పైసలు లేవు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక ఫారెస్ట్ ఏరియాకి మొన్న శ్రీశైలం పోతుంటే ఫారెస్ట్ ఏరియాలో ఫారెస్ట్ అధికారులు మనకు జంతువులకు పండ్లు ఫలాలను ఉచితంగా ఇవ్వకండి, ఎందుకంటే వాటి యొక్క స్వచ్ఛమైనటువంటి తత్వాన్ని కోల్పోతున్నాయి అనేటువంటి బోర్డు రాశారు. మీ పాలనలో మేము ఉచితాలు ఇస్తామని చెప్పి జనాలను కూడా ఏమంటారు స్తోమత లేనటువంటి విధంగా వాళ్ళకు సులభంగా కష్టపడే తత్వాన్ని కోల్పోయే విధంగా సోమరులుగా తయారు చేసే విధంగా మీకు పాల్పడుతున్నారు. అంటే మరి వీళ్ళని సోమరులుగా తయారు చేసి మీ యొక్క అధికారం కోసం, మీ యొక్క చేసేటువంటి విధానాల కోసం, మీరు ఒక అభివృద్ధి చెందడం కోసం వీళ్ళని ఈ విధంగా సోమరితనాలు చేయాలనుకుంటున్నారా? మరి మీరు ఇచ్చేటువంటి పథకాల వల్ల వృధాగా పోతుందే తప్ప దానివల్ల ఉపయోగం లేదు. మీరు సరిచేయాలనుకుంటే ఒక సిస్టాన్ని పర్ఫెక్ట్గా తయారు చేయగలిగితేనే మీరు ఈ యొక్క అప్పులో ఉన్నటువంటి విధానాన్ని సరిచేయగలుగుతారు. కానీ మీరు ఏ పాటికి మీరు తీసుకోవాల్సినటువంటి అలవెన్స్ కానీ లబ్ధి పొందేటువంటి విధానాలను మీకు ఎలాంటి డోగా లేకుండా మీరు తీసుకోవడం జరుగుతుంది. కానీ దీనివల్ల ప్రజలకు మాత్రమే ఇబ్బంది జరుగుతుంది. ఆ సమస్యని మీరు ప్రజల వరకే, ప్రజలది మాది వేరు అనేటువంటి ఆలోచన ధోరణిలో ఉంటున్నారు. కానీ ప్రజల సమస్యను తీర్చాలంటే మీ యొక్క సౌకర్యాలను తగ్గించుకొని ప్రజల మీద ఉన్నటువంటి అప్పులని, ప్రజలకు కావాల్సినటువంటి సమస్యలకు మీరు సహకరిస్తే 100%గా ఈ మార్పు అనేది 100%గా జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.